ఒక పెద్ద రైడ్ పోతాను ఎక్కడికంటే కన్యాకుమారికి. ఘోరం అసలు మా బతుకుండా వచ్చిపోయినా. ఆల్ ఆఫ్ సడన్ మన ఫాగ్ లైట్స్ పని చేయట్లేదు. వందాచి అఖిల్ గారు తమిళనాడుకు వందాచి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా బ్లాగ్స్. నేను మీ అఖిల్. ఏంది వీడు ఇంత ఎగ్జైటెడ్ చెప్తాను అనుకుంటా. సో మనం ఈరోజు ఒక పెద్ద రైడ్ పోతాను ఎక్కడికంటే కన్యాకుమారికి. నేను ఎప్పటి నుంచో అనుకుంటానా పోవాలని. మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాతకి నా డ్రీమ్ రైడ్ లిటరల్ గా అది కన్యాకుమారి పోవాలని చెప్పి. సో ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ మీకు పిక్చర్ అయిపోతే మామూలుగా ఉండవు. 15 డేస్ రైడ్ ఇది. అండ్ మనం పోయే లొకేషన్స్ కూడా అట్లుంటాయి. 15 రోజుల్లో ఒక రోజుకి ఒక్కొక్క లొకేషన్స్ పోతాం. మామూలుగా ఉండవు, మీరు ఇక చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఓకేనా, లెట్స్ గో. చలి మాత్రం ఘోరం చలి పెడుతుంది. నేను ఇంకో బ్రో పోతాను రైడర్ విఎన్బి అని చెప్పి. మనోడు కూడా అక్కడ ముందు వెయిట్ చేస్తాను. మనోడు ఇద్దరం కలిసి పోడే. ఏమైంది మా అంటే చలిలో గడ్డ కట్టుకోపోతాం. మంట పెట్టుకొని కూర్చొని మళ్ళీ గడ్డ కరిగించుకుంటాం, అంతే తేడా. నేను లోపల ఏం చేసాను తెలుసా, జాకెట్ లోపల నాది ఒకటి స్వెట్ టీ షర్ట్ లాగా ఉంటుంది అన్నట్టు, అప్పర్ నెక్ దాకా ఉంటుంది. అది వేసుకొని దాని మీద జాకెట్ వేసిన. అయినా లోపల చలిపోతుంది, కూర చలి పెడుతుంది. మనం 70-80 పోతేనే ఇంత చలి ఉంటే ఇక ఊటీ అరకు మా టికెట్ ఉన్న పరిస్థితి. అయ్యో ప్లేస్ రివీల్ చేశాను. నేను ప్లేస్ రివీల్ చేయాలనుకున్నా, కాకపోతే మనం పోయేదాంట్లో ఒకటి ఊటీ కూడా ఉంది. పొద్దులో పోతే బాగుండు. నాకేమో గొరవ చిక్కితుంది. ఇట్లా యూనిఫామ్ వేసుకొని ఏమంటారు అని ఇట్లా బండికి లగేజ్ పట్టుకొని వెనక ఏఆర్ బంజారా బ్లాగ్స్ రాయించుకున్నా. అందరూ చూస్తూ ఉంటారు, నాకు గొరవ చిక్కితుంది. మనోడు ఎక్కడున్నాడు అంటే మన అదాలత్ దగ్గర ఉన్నాడు. మనం అదాలత్ దగ్గర మీటప్ అయ్యి ఆ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తాం. అంటే కొంచెం ముందు పోయినాక పెట్రోల్ ఎత్తుకుందాం. పెట్రోల్ ఎత్తుకొని ఇక జంపు పోతే తల్లి చెన్నై. ఫస్ట్ లొకేషన్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనం పోయి చెన్నై నుంచి మళ్ళీ అటు చెన్నై టు కొల్లి హిల్స్ అనుకుంటా. సో మనోడే మొత్తం మ్యాప్ ప్రిపేర్ చేసింది మన విఎన్బి బ్రో, రైడర్ విఎన్బి బ్రో. ఆయన మొత్తం A to Z తయారు చేసిండు. రైట్ లెఫ్ట్ ల్యాండ్ దెన్ గుంజు తీస్తాలి. గుంజు బండి మనోడే రైడర్ విఎన్బి బ్రో. సో వాళ్ళ వైపు ఇక్కడ తొర్రు దాకా వస్తుంది. తొర్రులో దిగిపోతుంట. ఇక ఆ నుంచి మా ఇద్దరిది కాబట్టి రెండొకటి ఉంటుంది. ఇక ఆ నుంచి కొట్టుని తల్లి కూర్చు కొట్టించుకున్నాం. సో దగ్గర కొట్టిద్దాం అనుకున్నా, కానీ కొట్టిస్తే అయిపోతుంది. ఫుల్ ట్యాంక్ పవర్ కొట్టేయండి. పవర్ సో దిస్ ఈస్ తొర్రూర్. వచ్చేసినాం మనం తొర్రూరుకి. ఇక బిఎన్బి వాళ్ళ వైఫ్ ఇక్కడ దిగేస్తుంది. తను ఇక్కడ దిగేసిన తర్వాతకి మనం ఇక స్టార్ట్, ఇక రట్టగొట్టడు స్టార్ట్ అవుతుంది మన మీ నుంచి. ఉన్నారు క్యారే చోటు రోడ్ పే ఐసా కైసే ఆతే రే ఆప్ లోగ్. ఏం చూస్తాడు మనోడు. ఆ బాపది కావచ్చు మనోడు. పాపం రోడ్ల మీద వదిలేసిపోయారు. పాపం ఎవరు లేరు మనకి, ఏం చేస్తాం. అటువంటి సిచ్యువేషన్. లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్. రామ్ చరణ్ చెప్తాగా ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. లైఫ్ కూడా అట్లనే చెప్తుంది మనకి, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని. మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దగ్గరలో అంటే సూర్యాపేట ఆ దగ్గరలో చేస్తాం. అక్కడ తిని మళ్ళీ ఇంకా తిన్న తర్వాతకి మళ్ళీ లంచ్కి ఆగేది. ఎక్కడ ఆగలేదు. ఇక టీ బ్రేక్స్ కూర్చునే జాంత. ఎందుకంటే చిన్న పోవాలి. నేను పక్కకున్నదా చెన్నై నీ తల్లి 640 కిలోమీటర్లు అంత దూరం పోవాలి. మరి మనం ద బెస్ట్ థింగ్ నేను ఏం చేసిందంటే హైడ్రేషన్ది కొనుక్కున్నా. మంచి పని చేసిన, లేకపోతే బుగ్గే కథ. ఎందుకంటే నీళ్ళకు ఊపికి ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా డైరెక్ట్ తీసుకున్నా పైప్ మొట్ట పెట్టుకొని గుంజినా నీళ్ళు వస్తాయి. సో 2 లీటర్స్ నాకు ఎంత పడ్డది అంటే అది 3600 ఏమో పడింది. మొత్తం పొలాల మధ్యలో మొత్తం మంచిగా అయిపోయి ఉన్నారు. క్రేజ్ ఉంటుంది. ఏదైనా కానీ నువ్వు కార్పొరేట్ లైఫ్లో బతికేదానికంటే పొద్దున ఒక 10 ఎకరాలు ఉండి పొద్దున్న లేచి మంచిగా పల్లె పుల్ల తీసుకొని పల్లె పుల్ల నోట పెట్టుకొని కొడుకుంటే అట్లా పోయి పొద్దున లేచి పొలాందికి వేస్తే ఆ ఫీల్ మామూలు ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఫీల్. లిటరల్గా చెప్తాను నేను. నువ్వు కార్పొరేట్ జాబ్ చేసి లక్షలు సంపాదించే దానికంటే వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కార్పొరేట్ లైఫ్లో ఏమున్నది, పొద్దున్న లేచినామా, ఆఫీస్ పోయినామా, దాంతో ఆ పొరికి గెలికినాం, ఈ పొరికి గెలికినాం, ఆ పొద్దున మాట్లాడినాం, ఈ పొద్దున మాట్లాడినాం.
అంటే ఇదే బతికి మళ్ళీ సాయంత్రం వచ్చి తిన్నామా 2 పెగ్గలు వేసినామా పడినామా, ఇదే జీవితం. మళ్ళీ ఏంది మొత్తం ఆ వీక్ మొత్తం అయిపోయేదాకా సండే ఎప్పుడు వస్తుంది, సాటర్డే ఎప్పుడు వస్తుంది, సండే ఎప్పుడు వస్తుంది, సాటర్డే ఎప్పుడు వస్తుంది అని అనుకుంటా వెయిట్ చేసుకుంటూ చూసుకోవడమే. ఇదే ఇక లైఫ్ మనది, అట్లా అయిపోతుంది. హైవే ఎక్కేస్తాం, సూర్యాపేట హైవే. ఇది కూడా కొత్త అయినా పడ్డది రీసెంట్గా అంటే మన వరంగల్ బైపాస్ పడ్డప్పుడు పడ్డది ఇది. ఇక్కడ నుంచి సూర్యాపేట దగ్గరే. సూర్యాపేటలో మేబీ అక్కడ టిఫిన్ చేసి ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. అండ్ లుక్ ఎట్ దిస్ గైస్, ఎంత బాగుంది అసలు వ్యూ కదా. సో లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది. మన గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకున్నాం ఆల్రెడీగా. సో ఇక నుంచి స్టార్ట్ ఇక బ్రేకులు ఏం లేవు, తీసుకుంటాం మళ్ళా లంచ్ బ్రేక్. ఇక లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాతకి ఇది ఎంతసేపు అవుతుందో చెన్నై పోవడానికి. ఇంకా బ్రేకులు తీసుకుంటే అవ్వదు, బ్రేకులు తీసుకోకుండా వెళ్ళిపోవాలి. బ్రేకులు తీసుకుంటే ఈరోజు మనం చేరుకోలేము. ఛార్జింగ్ ఎక్కుతుందో ఎక్కుతలేదు అర్థమవుతలేదు. డ్రోన్ షాట్ చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. క్రేజీ వచ్చింది కదా వ్యూ చూడు. ఇంకా మంచు పోలేదు, టైం అవుతుంది తెలుసా, 10:34 అవుతుంది, ఇంకా మంచు పోలేదు. అది చూడు. సో మనం ఏంటంటే ఇప్పుడు సూర్యాపేట దాటేస్తాం. సూర్యాపేట దాటే ముందు హైవే వస్తాట. బ్రో ఊరి పేరు చెప్పాడు నాకు, ఏదో పేరు మిర్యాలగూడ. మిర్యాలగూడ దగ్గర హైవే ఉంటుందట. అది ఎక్కేస్తే అది నేషనల్ హైవే, కాకపోతే మన వరంగల్ బైపాస్ రోడ్ ఉన్నట్టుంటుంది, మంచిగా కొట్టుకోవచ్చు దాని మీద కూడా. పోతున్నాయి ఫీలింగ్స్. మేము కూడా సింగర్లమే, కాకపోతే ఇట్లా వాడేటోళ్ళం మేము. ఆహా చూసారా ఎంత బాగుంది వ్యూ. అంటే మనం ఎర్లీగా వచ్చుంటే మాత్రం ఏం కనిపించకపోతుండే, ఎందుకంటే మంచి ఉంటుంది. కాకపోతే అప్పుడు కూడా బాగుంటుంది, దూరంలో కనిపిస్తూ ఉంటుంది స్నో, ఏది ఉంటుంది. అంటే స్నో అంటే గుర్తొచ్చింది, ఊటీలో మంచు పడుతుందంట. ఊటీలో చల్లగా మంచు పడుతుందంట. తెలియదు మనకి, అడిగిపోతే వెళ్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలప్ప, 100% ఎక్స్పీరియన్స్ చేస్తాను అది. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఒక పెద్ద రైడ్ పోతే, నెక్స్ట్ మేబీ మ్యాక్స్ నాకు తెలిసి కాశ్మీరు, లడాకే ఇక పెద్ద రైడు. ఇక అప్పటిదాకా చిన్నవి పెడదాం, ఎందుకంటే ఇంత పెద్ద రైడ్ వచ్చినాక మనకు బడ్జెట్ వెళ్ళదు. సో నెక్స్ట్ పెద్ద బ్లాక్ కోసం నేను ఆ బడ్జెట్ సేవ్ చేస్తా. ఆ పెద్ద బ్లాక్ ఏంటంటే కాశ్మీర్, లడాక్, మనాలి, లే, ఇదంతా దగ్గర 3 months రైడ్. 3 months పెట్టుకుంటా టైము. సో ఇప్పుడు ఓన్లీ మనకు 15 days రైడ్. ఇది చిన్న రైడా బొంగ. 15 daysకి ఇంత లాగేదు, ఇంకా 3 monthsకి పోతే ఎంత లాగేదో. తెలుగు స్టాండ్లు పెట్టుకోవాలి, నేను పెట్టించుకోవాలా. కాకపోతే బండికి ఏం పెట్టేవాలన్నా వేలల్లోనే ఉన్నాయి, 100లలో లేవు. నీ తల్లి తిన్నది స్టాండ్ ఇది పక్కన, అది పెట్టించుకుందామన్నా కూడా 100లలో, అది వేలలో ఉన్నది అది. ఇక అందుకని మరీ అంతా పాసుకుపోకుండా నాకు కావాల్సినవి పెట్టించేసుకున్నా బండికి నేను. ఆల్టేనే బాగుంటుంది. ఆహా ఓహో క్యా హే రే ये क्या देख लिया रे मैं गब्बर सिंह ఇది తప్ప నాకు ఇంకేం రా దాంట్లో. చిన్నప్పుడు ఈ గబ్బర్ సింగ్ అని పాటతో ఊగిపోయేది నీ తల్లి. అన్న అమ్మ పోతుంది. అమ్మ అలా తాకముందే పడుతుంది, సావే మనకి. బావు. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్.
వచ్చేసినాం మనం ఆంధ్రప్రదేశ్కి. ఇదే ఆంధ్రప్రదేశ్. ఆపుతారు చెక్ పోస్ట్, ఇక్కడ ఆపుతారు అనమాట. చెక్ పోస్ట్, ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్ట్ ఇది. ఆంధ్ర ఏంటంటే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ వాళ్ళు ఎలా ఉన్నారు? మా వాళ్ళు బాగానే ఉన్నారండి. మీ వాళ్ళు ఎలా ఉన్నారు? భోంచేశారా? వాటర్ బాటిల్ ఉందా? బాగుంటుంది. కాకపోతే నాకు భలే ఇష్టం ఇలా స్లాంగ్, బాగుంటుంది స్లాంగ్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఏంటంటే కొంచెం వాటర్ దూపోయింది బాగా, ఏంది దూరంతా ఎండిపోయింది. సో బాడీ హైడ్రేట్ చేసుకొని స్టార్ట్ అయినా మళ్ళీగా. సో ఆంధ్రాకి నేను ఎప్పుడు రాలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ టు ఆంధ్ర. సో కాకపోతే నేను కార్లలో వచ్చిన, కానీ బైక్ మీద దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ టు ఆంధ్ర. ఆంధ్ర అంటేనే అందాలు, ఆ ప్రకృతి, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అబ్బా ఆంధ్రాలో. మీరు ఏమని అనుకోండి. తెలంగాణలో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ దుబ్బలెత్తా ఉంటుంది. అంటే పండించే భూమి కంటే బీడు భూములు ఎక్కువ ఉంటుంది. అద్దంకి దగ్గర హైవే ఉంటుంది, 113 అక్కడ హైవే ఉంటుంది. ఇక హైవే దగ్గర హైవే ఎక్కేసినామంటే మనం ఇక చుక్కల్లో ఉండే చంద్రుడు కిందికి వచ్చాడ అనుకుంటా పాట పాడుకుంటా హాయిగా వెళ్ళిపోవచ్చు ఆ రోడ్డు మీద. కానీ నన్ను అడిగితే ఏం తెలుసా, సరే ఒక రైడ్కి పోతాను, ఒక సర్టన్ డెస్టినేషన్కి పోతాను. నార్మల్గా ఒక డెస్టినీ పెట్టుకునే పోతావు. అంటే ఒక ప్లేస్ అక్కడికి పోవాలి, అక్కడ విజిట్ చేయాలని పెట్టుకొని పోతావు. కాకపోతే నేనేమంటానంటే ఆ ప్లేస్ పెట్టుకోండి, కానీ ఎన్ని డేస్ పోయి రావాలనేది పెట్టుకోకండి. ఎందుకంటే మీరు పోయేదాల్లో గూగుల్ మ్యాప్స్లో లేకపోతే మ్యాప్స్లో చూసుకుంటా దగ్గర ఉన్న ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోండి. ఆ ప్లేస్ ఎంత బాగుంటుంది తెలుసా, చాలా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా. NI 456 ఉంది. మీతో కాసేపు టైం పాస్గా మాట్లాడుకుంటా అంటే అది వేరే ఉంటుంది, వేరే ముచ్చటిగా. బయట వచ్చి ఎవరైనా చూస్తే పిచ్చోడు వీడు అనుకుంటారు, వీడిని వీళ్ళు మాట్లాడుకుంటాను. కానీ కాదు, వీళ్ళకి తెలియదు మనం ఏంటంటే మీతో మాట్లాడతాను. ముందు డ్రోన్ షాట్ ఇస్తా కదా, ఆడ వ్యూ ప్లస్ చూడగానే నాకు కలర్ క్రేజీ అనిపించింది. అక్కడ ఉన్నదంతా గ్రీన్ కనబడుతుంది, అది ఒక్కటే ఎల్లో 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 ఉన్నది, గోల్డ్ కలర్లో కనిపించింది. ఇంకా సన్సెట్లో క్రేజీ అనిపిస్తుంది అది. సో ఇప్పుడు ఏంటంటే మనం అద్దంకి దగ్గర ఆగాలి. అదొక 60 కిలోమీటర్స్ ఉన్నట్టున్నది. రిటర్న్ నిజం చెప్పాలంటే 60 అంటే మనం 130 అట్లా 2 అట్లా అక్కడికి రీచ్ అవుతాము. లేకపోతే గట్టి కొడితే అంత టైం కూడా పట్టదు, జల్దీ వెళ్ళిపోతాం. ఏమో అయ్యింది, బండ్లు అన్నీ వెనక తిరుగుతానే. యాక్సిడెంట్ పోనీ రైడర్ బ్రో, పోతుంది బండి. మరి వెబ్సైట్ కాలంతలేవురా బాబు, కదులుతుందా? ఆహా, గట్టి యాక్సిడెంట్ రా నాయన. అది మోసుకపోతున్నట్టున్నది, దొరికిపోయింది అంటే తిరిగిపోయింది ట్రాక్టర్. తిరిగిపోయింది ట్రాక్టర్ చూడు, ఘోరం అసలు. బతుకుండా వచ్చిపోయినా. లేరు లేదా అంటుందా? అదే ఉన్నాడు దాంట్లో. ఓడి అమ్మ, గుద్దేసిండు కారు. వెనక నుంచి గుద్దిడా, ముందు నుంచి సైడ్ నుంచి ఇంకా గుద్దినట్టున్నాడు. మొత్తం ట్రాక్టరే ఇంజనే బోల్తా పడ్డది.
లోపల మనిషి ఉన్నాడు కదా, కనిపించింది నాకు. ఉన్నాడు లోపల మనిషి ఉన్నాడు. ఘోరం పాపం. ఏదైతే చూడొద్దు అనుకుంటున్నా అవే చూస్తాను అయితే. ఘోరం అసలు పాపం. ఉన్నాడు లోపల ఉన్నాడు మనిషి. బ్లూ కలర్ గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు పాపం. యాక్సిడెంట్స్ నార్మల్గా అయితే యాక్సిడెంట్ అయితే ఓకే పర్లేదు, కానీ మనిషికి ఏం కావద్దబ్బా. ఎన్నో డ్రీమ్స్ ఎన్నో మెమరీస్ ఉంటాయి ఒక మనిషికి. అవన్నీ చచ్చిపోయిన తర్వాతకి మహా అంటే 4 రోజులు ఏడుతారు, ఆ తర్వాతకి అన్నీ మర్చిపోతారు. ఇప్పుడే తెలిసిన కూడా మర్చిపోతారు పాపం ఆయన. దూరం పోవాలా. హైవే ఎక్కినాం, ఊరు దాటి హైవే ఎక్కినాం. ఇక హైవే ఎక్కిన తర్వాతకి లంచ్ చేద్దామని అంటున్నాడు మావాడు. ఎక్కడైనా ఆగి లంచ్ చేసి బయలుదేరడం మళ్ళీ. ఇక నాన్ స్టాప్ కొడతాం. నాన్ స్టాప్ ఒక 2 hours కొడతాం. ఇక నెక్స్ట్ నాన్ స్టాప్ ఒక 2 hours కొడితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా. హోటల్కి అయితే వచ్చాం. ఇక తినేసి బయలుదేరుతాం. రైడర్స్ ఉన్నట్టున్నారు కొత్త బండి మీ తల్లి. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. అక్కడ మధ్యలో ఒక 20 minutes 1 hour పైన బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. అందుకని కొంచెం లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి చెన్నైలో ఉండేటోళ్ళం మనం. ఏందో ఘోరంగా ఉన్న ట్రాఫిక్ ఇక్కడ. ఏమైందో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్ మన ఫాగ్ లైట్స్ పనిచేయట్లేదు. సో చాలా డిఫికల్ట్గా ఉంది పరిస్థితి ఉన్నది. నేను ముందు నా రోడ్ని ఫాలో అవుతానా, వెనక పోతానా, ఏం చేయాలి మరి తప్పదు. ఇక ఆయనది కూడా అంతే ఉన్నది. అంటే ఆయన లైట్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక డైరెక్షన్లో కొడుతుంది, ఆడ కొడుతుంది చెట్లకి. మనదైతే అసలు ఏం కొట్టట్లే. వందాచి అఖిల్ గారు తమిళనాడుకు వందాచి. వెల్కమ్ టు తమిళనాడు గైస్. ఫైనల్లీ వచ్చినాం, పొద్దున స్టార్ట్ చేసినాం రైడ్. లాస్ట్కి తమిళనాడుకి చేరుకున్నాం మనం. సో ఇక్కడ నుంచి చెన్నైకి ఒక 60 kilometers ఉంటుంది, తమిళనాడు నుంచి చెన్నైకి. అసలు ఏంది అసలు అర్థం కాలేదు తమిళనాడుకి వచ్చినా లేదా అని, కానీ బోర్డు చూసినాక అర్థమైంది తమిళనాడుకి వచ్చినా అని చెప్పి. సో అది ముచ్చట. మొత్తానికి మనం వరంగల్ నుంచి తమిళనాడుకి వచ్చినాం. ఇప్పుడు మీకు మెట్రో స్టేషన్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ మెట్రో ఇక్కడ చెన్నైలో. మనకు హైదరాబాద్లో బ్రిడ్జ్ మీద ఎట్లుంటాయి, ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రోస్ వీళ్ళకి. పిక్చర్ అయితే దగ్గర లోపలికి ఒక 50 kilometers ఉన్నది. మా విఎన్బి బ్రా మాత్రం మొత్తం చెప్తాను మాది. అంటే నెక్స్ట్ పొద్దున పోయే లొకేషన్కి దగ్గరగా బుక్ చేసిండు అన్నట్టు రూము, జల్దీ వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అదే అమ్మ ట్రాఫిక్ అంతా ఏం లేలే కానీ దూలు తిరిగిపోతుంది. నాన్ స్టాప్ కొట్టినాం కదా, 800 kilometers నాన్ స్టాప్. అసలు వెళ్ళిపోవచ్చు కానీ సిగ్నల్ వల్లనే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి అయితే రూమ్ దగ్గరకు వచ్చినాం. అమ్మ దూలు తిరిపోయిందిరా బాబు. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసినాం. తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత టార్చర్ చూసిన లిటరల్గా నేను. ఎందుకంటే గల్లీలు నీ తల్లి. రూమ్కి రానికి ఎన్ని గల్లీలు తిరిగినాం నాకైతే అసలు గుర్తు లేదు. అన్ని గల్లీలు తిరిగినాం. మళ్ళీ రోడ్లు ఇంత పెద్ద గడ్డలు ఉన్నాయి రోడ్లల్లో. ఘోరం అసలు లిటరల్గా చెప్తాను నేను. దానివల్ల ఫుల్ లేట్ అయింది. మళ్ళీ మన ఫాగ్ లైట్స్ 2 పోయినాయి. ఫాగ్ లైట్స్ ఆన్ అయితే మళ్ళీ చాలా మెల్లగా వచ్చినాం. అసలు ఘోరం మెల్లగా వచ్చినాం. సో ఇది సిచ్యువేషను. సో మొత్తానికి అయితే హన్మకొండ నుంచి చెన్నైకి వచ్చినాం మనం. చెన్నై అవుట్స్కట్స్ ఉన్నాం దగ్గర. అండ్ ఇది రూము నాన్ ఏసీ. ఏదో బడ్జెట్ సెట్ కావాలని చెప్పి నార్మల్గా తీసుకున్నాం. కానీ పడుకోనికి ఇట్స్ గుడ్. నాకు అంత ప్రాబ్లం ఏమనిపించదు. మనది లగేజ్ ఏసీ ఉన్నదిగా పని చేయదు. సో ఇది గ్యాస్. సో రేపు కొల్లి హిల్స్ ఇక్కడ నుంచి 400 kilometers. అది కూడా వీలు తిరుగుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. వీడియోస్ మంచి వీడియోస్ తీస్తా, పెడితేనే ఉంటా. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే వీడియో కింద కమెంట్ చేయండి మీకు ఏ పార్ట్ నచ్చింది, ఏ పార్ట్ నచ్చలేదు, ఇంకా దేంట్లో డెవలప్ చేయొచ్చు నేను అంటే. గైస్ ఈ బ్లాగ్ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ ఏం లేదు, రేపు పొద్దున Day 1 అయిపోయింది. సో గుడ్ నైట్ గైస్. రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందాం Day 2.
డే 2 ఇట్స్ గోయింగ్ టు బిగ్, ఎందుకంటే కొల్లి హిల్స్ ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్, మళ్ళీ కొల్లి హిల్స్ అక్కడ ఘాట్ సెక్షన్ దిగాలి మనం. సో ఇది ముచ్చట. ఓకే దెన్ బాయ్, నేను ఉంటా.